హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. నేను శ్వేత అండ్ మీరు చూస్తుంది శ్వేత డైరీస్. సో ఈ రోజు వీడియో ఏంటంటే ఎంటీస్ ప్రొడక్ట్స్ మీద షేర్ చేయడం అనమాట. ఎంటీస్ ఏంటంటే ఈ మధ్య కాలంలో లాస్ట్ ఒక 4 months నుంచి నేను ప్రొడక్ట్స్ అన్నీ కంప్లీట్ చేసిన ప్రొడక్ట్స్ మీద షేర్ చేస్తున్నాను. అండ్ ఆ ప్రొడక్ట్స్లో నేను మళ్ళీ ఏది రీపర్చేస్ చేస్తాను, ఏది మీకు వద్దని సజెస్ట్ చేస్తాను అని ఒక చిన్న కైండ్ ఆఫ్ షార్ట్ రివ్యూ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ప్రతి మంత్ జనరల్గా అందరూ చాలామంది యూట్యూబర్స్ షేర్ చేస్తూ ఉంటారు ఎంటీస్ ఆర్ మై ఫేవరెట్ ప్రొడక్ట్స్ ఆర్ న్యూ పర్చేస్ సంథింగ్ లైక్ దట్ అలా షేర్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ మంత్ కాకుండా ఇలా ఒక 3-4 months యూజ్ చేసిన ప్రొడక్ట్స్ లైక్ స్కిన్ కేర్, హెయిర్ కేర్, మేకప్ అన్నీ ఒక కంప్లీట్ వీడియోలో షేర్ చేద్దామని ఈ రోజు మీద షేర్ చేస్తున్నాను. అండ్ ఇందాక చెప్పినట్టు ఒక షార్ట్ రివ్యూలా కూడా ఇస్తాను. అంటే ఈ ప్రోడక్ట్ మళ్ళీ రీపర్చేస్ చేస్తానా ఆర్ఎల్స్ నేను మీకు వద్దని చెప్తానా అనేది ఈ వీడియోలో అనమాట. ఫస్ట్ నేను వచ్చేసి స్కిన్ కేర్ నుంచి స్టార్ట్ చేస్తాను, తర్వాత మేకప్ ప్రొడక్ట్స్కి వెళ్తాను. అండ్ స్టార్ట్ చేసే ముందు మనం ఈ లుక్ అంటే ఈ సింపుల్ బేసిక్ లుక్ మనం లైవ్లో క్రియేట్ చేసాము ఈరోజు. ఒకవేళ మీరు లైవ్ మిస్ అయితే ఒకసారి చెక్ చేయండి, ఎందుకంటే నేను సడన్గా అనుకున్నాను అండ్ ఒక 2 hours ముందు పోస్ట్ చేశాను. ఒక 50 members రెస్పాండ్ అయ్యేసరికి నేను చేయాలనుకున్నాను. ఒకవేళ మీరు మిస్ అయినట్టు ఉంటే మీరు చెక్ చేయండి. ఆ లైవ్కి ఇప్పటికి ఎక్స్ట్రా ఏంటంటే నేను ఐ మేకప్ లుక్ క్రియేట్ చేశాను. టైం ఉందని ఐ మేకప్ లుక్ క్రియేట్ చేద్దాం అనిపించింది, సో ఐ మేకప్ లుక్ క్రియేట్ చేశాను. ఇంకొంచెం డార్క్ చేశాను లిప్స్టిక్ అంతే. సో మిగిలినంత బేస్ అంతా అనేది మన లైవ్లో ఆల్రెడీ చేశాను. వెరీ 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 బేసిక్ ప్రొడక్ట్స్ యూజ్ చేశాను. అండ్ ఈ ఐ మేకప్ లుక్ మీరు చెక్ చేయొచ్చు. సో ఐ మేకప్ లుక్ ఏంటంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఫ్లెక్సిబుల్ వస్తుంది. సో నాకు టైం ఉన్నప్పుడల్లా నేను ఈ లుక్స్ క్రియేట్ చేస్తూ ఉంటాను. ఈవెన్ దో మనం బయటికి వెళ్ళకపోయినా ఇంట్లోనే ఉన్నా కూడా ప్రాక్టీస్ కావాలి కాబట్టి నేను చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ అయితే నేను స్కిన్ కేర్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బాడీ వాష్ మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి పల్మోలీ బాడీ వాష్ అనమాట. అండ్ ఇది ఎస్పెషల్లీ ఎప్పుడైనా కొంచెం స్ట్రెస్గా ఉంది, మనకు టయర్డ్ అయిపోయి ఉన్నప్పుడు ఇది బాగా రిలాక్స్గా అనిపిస్తుంది. సో నేమ్ సర్చ్ చేసినట్టుగా చాలా బాగుంటుంది. మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది ఇందులో చాలా ఫ్రేగ్రెన్స్ ఉన్నాయి, బట్ నాకు ఇదైతే చాలా నచ్చింది. అందుకే నేను ఇది ముందు కూడా ఇందులో ట్రై చేశాను, బట్ ఇక్కడ పెద్ద బాటిల్ తీసుకున్నాను. సో ఇదనమాట. సో ఆల్మోస్ట్ నేను ఇందాక చెప్పినట్టుగా ఒక 3-4 months నుంచి ఎంటీస్ చేసామని మీతో షేర్ చేస్తాను. సో 1 monthలో అయిపోయిందని అనుకోకండి. సో ఇది అనమాట ఫస్ట్ ప్రోడక్ట్. ఇది నేను ఖచ్చితంగా మళ్ళీ కొంటాను, రీపర్చేస్ చేస్తాను. ఎందుకు అంటే రిలాక్సింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ నైట్ టైం షవర్ తీసుకున్నప్పుడు నేను ఇది ప్రిఫర్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఇంకొక బాడీ వాష్ చూపిస్తారు. ఇది వచ్చేసి మన బ్రాండ్ బాత్ అండ్ బాడీ వర్క్స్ అనమాట. అండ్ ఇది సూపర్గా ఉంటుంది, బట్ ఎక్స్పెన్సివ్ సైడ్ అని చెప్తాను. ఎప్పుడైనా సేల్ వస్తే నేను మళ్ళీ రీపర్చేస్ చేస్తాను. అండ్ ఇది రీపర్చేస్ చేసినా నేను రెగ్యులర్ యూజెస్కి మాత్రం యూజ్ చేయను. ఎనీ స్పెషల్ థింగ్ లైక్ సపోజ్ మనం బయటకు వెళ్తాము ఆర్ ఎల్స్ ఏదైనా ఫ్రెండ్ కలుస్తాం, ఎనీ స్పెషల్ థింగ్ ఉన్నప్పుడైతే ఇలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ నేను రెగ్యులర్గా వాడేది వచ్చేసి ఫ్రమ్ ఈ బ్రాండ్ అనమాట. ఇది వచ్చేసి ఆప్రికాట్ ఎక్స్ప్లోటింగ్ బాడీ వాష్. అండ్ లైట్గా పార్టికల్స్ ఉంటాయి. అండ్ మీకు తెలిసే ఉంటుంది దుబాయ్ అంటే టూ హాట్ అనమాట. సో అందుకనే నేను రెగ్యులర్గా ఇది యూజ్ చేస్తూ ఉంటాను. ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు నాకు 4 monthsలో ఆల్మోస్ట్ నేను 2 ఖాళీ చేస్తాను. అండ్ ఇందులో ఇంకొకటి ఉంది, ఐ థింక్ ఇది వచ్చేసి ఆప్రికాట్ అనమాట. ఇంకోటి ఉంది వాటర్ మిలన్తో ఉన్నట్టుంది, అదైతే నాకు అస్సలు నచ్చలేదు. ఇందులో అయితే ఆప్రికాట్ మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇది ఆల్మోస్ట్ ఒక 2 bottles అయిపోయాయి అనమాట 2-3 monthsలో. ఇది ఖచ్చితంగా నేను మళ్ళీ రీపర్చేస్ చేస్తాను. అండ్ ఈవెన్ దో సేల్ ఉన్నా లేకపోయినా నేను రీపర్చేస్ చేస్తాను, అంత బాగుంటుంది. అండ్ మేక్ షూర్ యుల్ ట్రై దిస్ ఆప్రికాట్ అనమాట. ఇంకొక ఫ్లేవర్స్ అయితే నాకైతే అంత నచ్చలేదు, యూ కెన్ ట్రై, బట్ బాడీ వాష్ పరంగా మాత్రం టూ గుడ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ కేర్కి వెళ్దాం. నేను ఎంటీ చేసిన ప్రోడక్ట్ వచ్చేసి ఇదనమాట, షాంపూ ఫ్రమ్ హెర్బల్ ఎసెన్స్. అండ్ ఇందులో కూడా కోకోనట్ మిల్క్తో ట్రై చేశాను, చాలా బాగుంది. ఇంకోటి కూడా ట్రై చేశాను, నాకు అంత నచ్చలేదు. అంటే నా హెయిర్ లాగా మీ హెయిర్ కర్లీ హెయిర్ అయితే మీరు డెఫినెట్గా కోకోనట్ మిల్క్ ఉన్నది ట్రై చేయొచ్చు. ఇందులో చాలా బాగుంటుంది. ఇందులో ఆల్మోస్ట్ 4 to 5 ఉన్నాయి, బట్ నేనైతే కోకోనట్ మిల్క్ ట్రై చేశాను. ఇంకొకటి కూడా ట్రై చేశాను, బట్ అంత నచ్చలేదు. అది ఐ థింక్ అది సమ్ మొరగెనో ఆయిల్తో కలిపి అనుకుంటా, అది నాకు అంత డిఫరెన్స్ కనిపించలేదు. బట్ ఇదైతే చాలా బాగుంది. ఇఫ్ ఎట్ ఆల్ మీకు కర్లీ హెయిర్ ఉంది, మీకు కొంచెం సాఫ్ట్ కావాలనుకుంటే మాత్రం మీరు ట్రై చేయొచ్చు. ఇది కండిషనర్ ప్లస్ షాంపూ రెండు నేను ఫినిష్ చేశాను, బట్ షాంపూ బాటిల్ ఐ థింక్ పడేసినట్టున్నాను. సో కండిషనర్ అయితే ఒక 3-4 monthsకి ఇది అయిపోయింది.
సో ఇదైతే టూ గుడ్ ఉంది, ఇది మళ్ళీ డిఫరెంట్గా రీపర్చేస్ చేస్తాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి షాంపూ వచ్చేసి అగైన్ ఫ్రమ్ బ్రాండ్ OGX అనమాట. అండ్ ఇదైతే నేను రీపర్చేస్ చేయనండి, ఈవెన్ దో ఇట్ ఇస్ ఎక్స్పెన్సివ్. డిఫరెన్స్ అయితే ఉంటుంది, టోటల్ గేమ్ చేంజ్ అయిపోయినట్టు ఏం కాదు. ఓకే, ఇప్పుడు నాకు ఇది వాడినప్పుడు ఎలా ఉందో ఇది అలానే ఉంది, బట్ దీనికి ఆల్మోస్ట్ డబుల్ ప్రైస్ అనమాట. నేనైతే మళ్ళీ రీపర్చేస్ అయితే చేయను అండ్ మీకు సజెస్ట్ కూడా చేయను. ఇఫ్ ఎట్ ఆల్ ఇది కొని మళ్ళీ కండిషనర్ కొని అయితే డిఫరెన్స్ బాగా తెలిసేది, బట్ అంత పెట్టాలని నాకైతే అనిపించలేదు. ఇదైతే రీపర్చేస్ చేయను. బట్ మీరు కండిషనర్, షాంపూ మీరు హై ఎండ్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి స్కిన్ కేర్ వచ్చి సెటాఫిల్ క్లెన్సర్ విత్ సెటాఫిల్ మాయిశ్చరైజర్. ఇది నేను ఆల్రెడీ రీపర్చేస్ చేసేసి ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. నా స్కిన్ టైప్ కాబట్టి నేను రీపర్చేస్ చేశాను. అండ్ ఇది నాకు డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసింది అనేది వాడమని, అందుకని ఇదే యూజ్ చేస్తున్నాను. స్టిక్ అయి ఉన్నాను, ఒక సంథింగ్ లైక్ 8 months ఇదే స్టిక్ అయి ఉన్నాను. అండ్ సో ఫార్ బాగుంది నాకు. అండ్ దుబాయ్లో నాకు ఈ బ్రాండ్స్ పైన కొంచెం సేల్ కూడా వస్తూ ఉంటాయి. ఇంతకన్నా మంచి బ్రాండ్స్ ఉన్నాయి, బట్ దానిపైన సేల్ రాదు. దీనిపైన అయితే వర్క్ అవుతుంది, సో సేల్ కూడా ఉంది. సో టుగెదర్ మోర్ ఓవర్ మా డెర్మటాలజిస్ట్ చెప్పిందని ఈ 3 points కన్సిడర్ చేసి ఇదే ప్రొడక్ట్స్కి స్టిక్ అవుతున్నాను ఇప్పుడైతే. ఇది వచ్చేసి విత్ SPF వచ్చింది, సో మళ్ళీ SPF వేరే కొనుక్కోకుండా ఇందులోనే SPF ఉంది కాబట్టి ఇదే ప్రిఫర్ చేశాను. ఇదనమాట. ఇది మాత్రం ఆయిల్ స్కిన్ వాళ్ళకి డెఫినెట్గా నేను హైగా రికమెండ్ చేస్తాను, ఎందుకంటే ఇది బాగా పనిచేస్తుంది. కాంబినేషన్ టు ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ట్రై చేయొచ్చు. ఇందులో డ్రై స్కిన్ వాళ్ళకి కూడా ఉంది క్లెన్సర్, కానీ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు అనమాట. ఇక్కడ మీరు చూసారా, నార్మల్ టు ఆయిలీ స్కిన్, అలాగే మీది డ్రై స్కిన్ ఉంటే డ్రై స్కిన్ టు సెన్సిటివ్ అని ఉంటుంది. సో అలాంటిది మీరు ప్రిఫర్ చేసుకుని ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇందులో మీకు ప్లస్ అవ్వకపోయినా డెఫినెట్గా మైనస్ అయితే అవ్వదండి ఈ బ్రాండ్స్ అనేది. సెటాఫిల్ అనేది డెర్మటాలజిస్ట్ ఉంటుంది కదా, ఈ మేకప్ రిమూవర్ అనమాట. ఇది గార్నియర్, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి చిన్న చిన్న బాటిల్స్ నేను తీసుకొస్తూ ఉంటాను, పెద్ద బాటిల్ కాకుండా. అండ్ ఇందులో పింక్ ఉంది, ప్లస్ ఎల్లో కూడా ఉంది. పింక్ ఏంటంటే లైట్గా మేకప్ చేసుకున్నప్పుడు అది యూజ్ చేస్తూ ఉంటాను. ఎల్లో ఏంటంటే లైక్ హెవీగా మేకప్ చేసుకున్నప్పుడు ఇది ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో ఇది కూడా రీపర్చేస్ చేస్తూనే ఉంటాను. నెక్స్ట్ ఫేస్ ప్యాక్ గురించి మాట్లాడతాము. ఫేస్ ప్యాక్ వద్దు బయోటిక్. నేను ఇది ఆల్మోస్ట్ ఐ థింక్ నెక్స్ట్ ఒక 1 year కూడా కంటిన్యూ చేస్తూనే ఉంటాను ఈ ప్రోడక్ట్. సో ఇది కూడా టూ గుడ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అండర్ ఆర్మ్ రోలర్ అనమాట, నివ్యా. ఇది కూడా నేను ఆల్మోస్ట్ 2 years నుంచి అది కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఇది అయిపోతుంటే కొంటూనే ఉంటాను, రీపర్చేస్ చేస్తాను. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది రెగ్యులర్ యూసేజ్కి. అండ్ ఇప్పుడైతే స్కిన్ కేర్, హెయిర్ కేర్ అయితే అయిపోయాయండి. ఇప్పుడైతే మేకప్ గురించి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నివ్యా సాఫ్ట్ అండి. ఇది నేను మళ్ళీ రీపర్చేస్ చేస్తాను, బట్ రెగ్యులర్ కాదు అని చెప్పచ్చు, బట్ ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. సో నివ్యా సాఫ్ట్ ఇలాంటి వైట్ అనేది లైట్గా ఉంటుంది, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి సెట్ అవుతుంది. డ్రై స్కిన్ వాళ్ళకి బ్లూ కలర్ ఉంటుంది కదా ఇందులో, అదైతే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్కారా. అండ్ మస్కారాలో ఎన్ని ఉన్నా నేను మళ్ళీ ఇదే రీపర్చేస్ చేస్తూనే ఉంటాను, అంత టూ గుడ్ ఉంది ఇది. ఫ్రమ్ ది బ్రాండ్ మేబ్లైన్ అనమాట. అండ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్. ఇది వచ్చేసి ఎక్సాటిక్ లిప్స్టిక్ అనమాట ఫ్రమ్ ది బ్రాండ్ నెక్స్. సో చాలా అంటే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీకు స్వాచ్ చేసి చూపిస్తాను. ఒక న్యూడ్ లిప్స్టిక్ అనమాట, టూ గుడ్ ఉంటుంది. అండ్ చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో ఈ లిప్స్టిక్ గురించి పర్సనల్గా మెసేజ్ చేశారు, అక్క మీరు చెప్పిన తర్వాత మేము తీసుకున్నాము, చాలా అంటే చాలా బాగుంది అని. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్కసారి ట్రై చేయాలనుకుంటే మాత్రం మీరు న్యూడ్ లిప్స్టిక్ ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ బ్రాండ్లో ద షేడ్ నేమ్ ఇస్ ఎక్సాటిక్. సో ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకి కూడా ఇది సెట్ అయిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి ఇది. అండ్ అలానే మస్కారా, లైనర్స్ ఫ్రమ్ మేబ్లైన్ ఆర్ టూ గుడ్ అండి. ఇది వచ్చేసి యాక్చువల్లీ ఇంకా ఫినిష్ అవ్వలేదు, బట్ 6 months లోపల మనం యూజ్ చేసేయాలి. అంటే లైట్గా ఉంది, బట్ మళ్ళీ ఇలా 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 అనుకొని వాడాలి. చూసారా, లైట్గా అది ఇలా ఉంటుంది అనమాట. సో ఆటోమేటిక్గా మనం చూసుకోవాలండి ప్రొడక్ట్స్ కొన్ని ఎక్స్పైరీ అయిన లోపల యూజ్ చేయాలి. ఒకవేళ ఇంకొంచెం ఉంది కదా వాడేద్దాం అనుకుంటే మాత్రం ఎలర్జీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్కిన్ పైన ఎలర్జీస్ రావడం ఎవరికి నచ్చదు కదా, సో అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట అది. సో డెఫినెట్గా ఇది రీపర్చేస్ చేస్తాను. ఇప్పుడు మేకప్లో నేను రీపర్చేస్ చేయను అనే ప్రొడక్ట్స్ మీతో షేర్ చేస్తాను.
సో ఫస్ట్ వచ్చేసి లాక్మీ అబ్సల్యూట్ మూస్ ఫౌండేషన్ అనమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి నేనైతే రీపర్చేస్ చేయను, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ వచ్చేసినాయి. 2 రీజన్స్ అనమాట. ఇది కొంచెం ప్రైజీ అని చెప్పచ్చు, అండ్ 800 రూపీస్ పడుతుంది. ఇది యాక్చువల్గా 750 to 800 రూపీస్ బాగుంటుంది, బట్ మిగతా ఆప్షన్స్ ఉన్నటప్పుడు ఇది ఎందుకు అని నాకు అనిపిస్తుంది. ఇఫ్ ఎట్ ఆల్ మీరు అస్సలు మేకప్ నచ్చదు, ఏదో ఒక్కటి కావాలి, క్విక్గా అయిపోవాలి, చాలా బద్ధకం అనుకుంటే మాత్రం వాళ్ళకి నేను ఇది సజెస్ట్ చేస్తాను. అండ్ నోట్ ఏంటంటే ఇది కొంచెం టువర్డ్స్ ప్రైజీ అనమాట. సో నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉన్న ఇప్పుడు మార్కెట్లో చాలా ప్రొడక్ట్స్ చూస్తున్నాను కాబట్టి ఇదైతే నేను రీపర్చేస్ చేయను. బట్ నోట్ ఏంటంటే మీరు ఒకవేళ మీ పాయింట్స్ తగ్గట్టుగా మీరు చూసుకోవచ్చు. ప్రైజీ అయినా పర్లేదు, క్విక్గా అయిపోవాలి అని అనుకుంటే మాత్రం దీనికి బ్లెండర్స్ అవసరం లేదు, జస్ట్ చేతితో అప్లై చేసుకోవచ్చు. సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ ది బ్రాండ్ రిమెల్ లండన్ అండి, లైనర్ తీసుకున్నాను. అస్సలు అంటే అస్సలు బాగాలేదు యాక్చువల్గా. సో ఇది నెక్స్ట్. అలానే రిమెల్ లండన్లో లైనర్ ప్లస్ కాజల్ తీసుకున్నాను. కాజల్ కూడా నేను ట్రై చేద్దామని ట్రై చేశాను, బట్ మనకి ప్లమ్, లాక్మీ, మెబ్లైన్ ఇవన్నీ మంచిగా ఉన్నాయి. ఇది దానికన్నా కొంచెం ఎక్స్పెన్సివ్, యాక్చువల్ పెన్సిల్ టైప్ అనమాట. మైనస్ ఏంటంటే మనం షార్ప్ చేసుకోవాలి, ఇది యూజ్ చేయడానికి మరొక షార్ప్నర్ కొనుక్కోవాలన్నమాట. సో నాకు అనిపించింది ట్విస్ట్ రోల్ ఆన్ వస్తున్నాయి కదా, ట్విస్ట్ చేసుకుంటే అవి కొనుక్కుంటే బెటర్ కదా అని చెప్పి ఇది మనకు షార్ప్నర్ కొనుక్కోవాలి, ప్లస్ మళ్ళీ అంత పెట్టాల్సిన అవసరం లేదు కాజల్కి అయితే. నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ ది బ్రాండ్ నిక్స్ అనమాట. ఇది ఒక కన్సీలర్ అనమాట. ట్రై చేద్దామని తీసుకున్నాను నేను, బట్ ట్రై చేశాను అండ్ ఐఎమ్ నాట్ హ్యాపీ అనమాట. కన్సీలర్ అయితే అవ్వదు, ఈవెన్ దో ఇట్ ఇస్ ఎక్స్పెన్సివ్ అనమాట. బట్ మనకి మార్కెట్లో మెబ్లైన్ ఉంది, ఎల్లెగల్ కన్సీలర్స్ ఉన్నాయి, విచ్ ఆర్ వెరీ గుడ్ అండ్ రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు దీని మీద. సో నేను ఇదైతే మళ్ళీ రీపర్చేస్ చేయను, మీకు కూడా నేను సజెస్ట్ చేయను. అండ్ లాస్ట్ ఇంకొకటి వచ్చి నేను లివోన్ అనమాట, లివోన్ హెయిర్ సిరమ్. ఇక్కడ నాకు దొరకదు, బట్ ఇండియాలో ఉంటుంది కాబట్టి మీకు సజెస్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది, ఐ హైలీ రికమెండ్ అనమాట. ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ ది బ్రాండ్ విక్టోరియస్ సీక్రెట్ అనమాట. ఇది వచ్చేసి ప్యూర్ సెడక్షన్ అనమాట. ఒక్కటి సజెస్ట్ చేయండి విక్టోరియస్ సీక్రెట్ నుంచి అని మాత్రం ఇది ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు పర్ఫ్యూమ్స్ పర్సన్ కాకపోతే మీకు కొంచెం లైట్ కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. బాడీ మిస్ట్ అనమాట, చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. అండ్ ఇది వచ్చేసి ప్యూర్ సెడక్షన్, అండ్ నేను సేల్ కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ టూ గుడ్ ఉంటుంది, అండ్ మిస్ట్ కాబట్టి మ్యాక్సిమం 3 hours అలానే ఉంటుంది, ఎక్కువసేపు ఏమి ఉండదు మన బాడీ పైన. బాడీ మిస్ట్ ఏంటంటే మనకి పర్ఫ్యూమ్స్ అంత లాంగ్ లాస్టింగ్ రాకపోవచ్చు, బట్ లైట్గా ఉండాలి మిస్ట్ అనుకుంటే మాత్రం మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. టూ గుడ్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడతో నా మేకప్, స్కిన్ కేర్, హెయిర్ కేర్ అన్ని ప్రొడక్ట్స్ మీతో షేర్ చేశాను. నా ఎంటీస్ ప్రొడక్ట్స్ అన్ని మీతో షేర్ చేశాను. ఇది ఒక లాస్ట్ 4 months నుంచి యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అండి, అండ్ మళ్ళీ రీపర్చేస్ చేస్తానా లేదా అని కూడా మీకు షేర్ చేశాను. సో ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీరు నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి goodla.shweta. అండ్ దెన్ టేక్ కేర్, బై బాయ్.